హాయ్. 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 ఏంటి ఇంత లేట్గా వచ్చారు? నైట్ పడుకునేసరికి లేట్ అయిపోయింది. వీడు మేము ముందే పడుకున్నాం. కలిసే పడుకున్నాం. ఏంటో అంత లేటు. మేమందరం కలిసే పడుకున్నాం, వీళ్ళే కావాలని. నైట్ అంతా వెబ్ సిరీస్ చూసారా? నైట్ అంతా గొడవ అయింది. గొడవ నా గురించే కదా. కాదు. ఇప్పటికైనా నిజం చెప్పురా, ఇక్కడ అబద్ధాలేనా? రే, నేను నిజం చెప్తున్నా, తన గురించి కాదు. అయితే నా గురించి మాట్లాడట్లేదా? అంటే నీ గురించి. అంటే గొడవ నా గురించే కదా మరి. దేవుడా. రే పదరా. బాయ్. 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 వాళ్ళేదో జోకేశారు, నువ్వెందుకు అలా ఫీల్ అయ్యావు? జోక్ అని తెలుసు కాబట్టి నేను కూడా జోక్ చేశా. మీలో కలిసిపోవాలి కదా మరి. ఇదేం ట్విస్ట్? అట్లుంటది మరి మనతోని. ఇంతకీ నీ పేరు చెప్పలేదు. మరి చాక్లెట్స్? అవి వాడి దగ్గర ఉండిపోయాయి. నో ప్రాబ్లం. నా పేరు లేటుగా తెలుస్తుంది అంతే. వెళ్ళి తీసుకురానా? అవసరం లేదు, వదిలేస్తాను. సారీ, నెక్స్ట్ టైం తీసుకొస్తాను. సరే కానీ రోజు నా వెనకెందుకు తిరుగుతున్నావు? నాకు నచ్చిన వాళ్ళతో తిరగడం తప్పేం కాదుగా. మరి నేను అదే చేస్తున్నా. నేనెందుకు నచ్చాను? ఆ ఏరియాలో బాగుండే వాళ్ళలో నువ్వే ఎక్కువ నచ్చావు. ఏంటిది? ఇలా కూడా ఎవరైనా ఇష్టపడతారా? అందరూ అలాగే ఇష్టపడతారు కానీ ఎవరు బయటపడరు. బాగానే క్లారిటీ ఉందనుకుంటా టాపిక్ మీద. ఇంకా చాలా క్లారిటీ ఉంది. అయితే ట్రై టు ఇంప్రెస్ మీ. అప్పుడే నా పేరు చెప్తా. ఇట్స్ అప్ టు యూ. బంపర్ ఆఫరా? నేను అలిగాను, బొంగమూతి పెట్టాను. దేవుడా, ఇలా ఉన్నారేంట్రా? మరి మీతో సింక్ అవ్వాలంటే ఆ మాత్రం ఉండాలి కదా. మాటలకేం తక్కువ లేవు. ఓయ్, నేను అలిగాను, కూల్ చేయడం మానేసి ఎక్స్ట్రా కామెంట్స్ చేస్తావేంటి నువ్వు? దీనికే అలుగుతారా? దీనికే కాదు, దేనికైనా అలుగుతాం. అది మా రైట్స్. అలాగే విసిగించడం మా రైట్. ఇలా కూడా ఉంటారా మనుషులు? మీ దగ్గర నుంచే నేర్చుకున్నాం. వెళ్ళి మీ కోతి గ్యాంగ్తో ఆడుకోపో. నాకు చాలా పనులున్నాయి, నేను వెళ్ళాలి. నాతో కుక్క తాగుతానన్నా వెళ్ళిపోతానంటున్నావు. అన్నాను, అదప్పుడు. అంతటితోనే కాదు. సరే, నేను మా కోతిగాయంతో ఆడుకుంటాలే, నువ్వు మీ ఇంటికి వెళ్ళు. వెళ్తా. నాకేం పని లేదా? మాకు చాలా పనులున్నాయి, మేమేం ఖాళీగా లేము. బాయ్ వరుణ్. బాయ్ బాయ్. హలో. హలో. హలో పృథ్వీ, నేను. మీరు తర్వాత ఏంటి? నేను అశ్రితాని. పేరు బాగుంది. ఇంకా మీ ఫ్రెండ్ ఎలా ఉన్నాడు? మూడ్ ఆఫ్లో ఉన్నాడా, బాధలో ఉన్నాడా? ఓ మీరా, ఓకే ఓకే. వాడెందుకో చాలా డిస్టర్బ్గా ఉన్నాడు. ఏమైందో మరి తెలీదు. హే, అదేం లేదు, చాలా చిన్నది. నేను తనకు బాయ్ చెప్పా, తను కూడా నాకు బాయ్ చెప్పాడు. అందుకోసమే. మా వాడికి కోపం కూడా వస్తుందా? చాలా. వాడితో మాట్లాడుతావు మరి? ఇవ్వు, మాట్లాడతాను. వెయిట్, నా పేరు మాత్రం చెప్పకు ప్లీజ్. ఒక మంచి కాఫీ గ్లాస్ నిండా నూరుగా కప్పుకొని బయటకు వస్తే ఉంటుంది వేరే. డన్. సేమ్ ప్లేస్ టుమారో. దేవుడా, వేరే లెవెల్ నువ్వు అసలు. వాడి ఇంకా అదే మూల్లో ఉన్నాడు. వాడిని కాసేపు ఆడుకోవా? రే అశోక్, నీకేరా ఫోన్.
నాకెవరు? ఏమోరా, మాట్లాడు. హలో. హలో, నేను పృథ్వీ ఫ్రెండ్ని. మరి నాతో నీకేం పని? నీతో కొంచెం మాట్లాడాలి. మాట్లాడకుండా వెళ్ళిపోయిన వాళ్ళతో మేమెందుకు మాట్లాడతాం? అలిగెళ్ళిపోతే బ్రతిమాలం కూడా రాని వాళ్ళతో నేను మాట్లాడను. మరి ఎందుకు ఫోన్ చేసావు? నేనేం నీకోసం ఫోన్ చేయలేదు, ఆ ఫ్రెండ్ కోసం చేశా. అయితే వాడితోనే మాట్లాడుకో. నన్ను ఎందుకు ఇన్వాల్వ్ చేస్తావు మధ్యలో? పని పాట లేక. అవును, నీకు నా నెంబర్ తెలియదు కానీ వాడి నెంబర్ మాత్రం సేవ్ చేసి పెట్టుకున్నావా? అంటే నేను ఇరిటేట్ చేయడానికి ఒక కారణమైన ఉండాలి కదా. నా వెనక ఇంత దౌర్జన్యం జరుగుతుందా? మొత్తం అంతా మన కంట్రోల్లో ఉండాలి బాస్. ఇలా పక్క నుంచి చేసే మోసాలు డిటెక్టివ్ కూడా కనిపెట్టలేడేమో తెలుసా? అసలు నువ్వు దేన్ని సరిగా ఒప్పుకోవు కదా. అంతేగా అంతేగా. రే ఫోన్ ఇరా, ఎంతసేపు మాట్లాడుతావు? మళ్ళీ ఇస్తాలేరా ఇంకా. సరే మరి బాయ్. బాయ్. సిల్లీ ఫెలో. అబ్బా ఏంటి సైలెంట్? మాట్లాడండి ఎవరైనా. రే అశోక్, నాకైతే కాఫీ కావాలి. ఒక్క నిమిషం, నీకేం కావాలి? మ్మ్, కాఫీ. నాకు కూడా. నీకురా? కాఫీ. నాకు డీల్ ఉంది, నాకు కాఫీ కావాలి. రే అశోక్, వీడు సపరేట్గా ఏం ప్లాన్ వేయట్లేదు కదా? అరే వీడు నాకన్నా ఎక్కువ క్లోజ్గా ఉన్నాడు రా. వీడు నైట్ అందరం కలిసి కొట్టేద్దాం. అవునరా, వీడు అప్పటి నుంచి ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు. నైట్ రూమ్కి రాని. చలో చలో, కాఫీయా డ్రింకా ఏదో ఒకటి చెప్పండి. కాఫీ. 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 నాకు ఓకే. మ్మ్, ఓకే. కాఫీ వద్దులే కానీ డ్రింక్ చెప్దాం. ఓకే. సరే సరే, ఓకే. ఓకే. చాలా చేస్తున్నావురా. అవునరా. రే ఆపండ్రా. అన్నా 4 లెమన్స్. ఇంకేంటి మచ్చా? ఎక్స్ట్రాలు చేసావు అనుకో, లీటర్ కాఫీ నోట్లో పోస్తా. బిల్లు కూడా నాదే. ఇదంతా కావను మచ్చా, లైట్ తీసుకో. ఇవే తగ్గించుకుంటే మంచిది. సర్లే పోయ్. రేయ్ మిమ్మల్నేరా. చెప్పండి. ఏంటి సడన్గా? ఊరికే ఎలా ఉంటుందో అని. క్యారీ ఆన్. ఓకే బాయ్ అందరికీ. ఏంటి అప్పుడేనా? ఆ, అదేంటి? అప్పుడప్పుడు ఇలాంటి సడన్ ప్లాన్స్ వస్తుంటాయి. సో ఐ హ్యావ్ టు డూ. అర్జెంటా? బాయ్, జాగ్రత్త, వెళ్ళు. రే నువ్వేంట్రా వెళ్ళు వెళ్ళు అంటావు? ఓకే మరి బాయ్, థ్యాంక్ యూ. సరే Bye. బాయ్ మరి. బాయ్. బాయ్ పృథ్వీ. బాయ్. ఎటు తిరిగి నేనేరా ఎరిపప్పని. నాది సేమ్ ఫీలింగ్. నాది సేమ్ ఫీలింగ్. సరే మచ్చా, నాకు కొంచెం వర్క్ ఉంది, వెళ్తాను. ఏంటి అప్పుడేనా? చిన్న వర్క్ ఉంది. బాయ్. ఓకేరా వెళ్ళు. బాయ్ రా. బాయ్ రా. బాయ్. అన్నా 4 వద్దు, 2 చాలు. అరే మన పృథ్వీగాడేంట్రా అమ్మాయి వెళ్ళిపోగానే ఎస్కేప్ అవుతున్నాడు. నాకదే అర్థం కావట్లేదురా. నాకు అదే తేడాగుంది. నైట్ 9 తర్వాత వాడే బయటకు వస్తాడు.
ఎక్కడ్రా? రే అమ్మాయి ఇంకా రావట్లేదు. నువ్వు అటువైపు వెళ్ళి చూడు, నేను ఇటువైపు వెళ్ళి చూస్తా. రే కనిపించిందా? లేదురా, కనిపించలేదు. రోజు ఇటే వస్తుందిరా. 4 days అయిందిరా చూసి. వెళ్ళడం ఎందుకురా, చూద్దాం, వస్తుందేమో. సరే పద. హలో, హే హాయ్. నేను నువ్వంటే ఎవరనుకోవాలి? వాయిస్ గుర్తుపట్టలేదా? నీ వాయిస్ ఏమన్నా అజిత్ సింగ్ అనుకుంటున్నావా? లేకపోతే శ్రీరామ్ అనుకుంటున్నావా? ఓయ్ ఓయ్, నేను అశోక్ని. ఓయ్, నా నెంబర్ నీ దగ్గరికి ఎలా వచ్చింది? మా నిబ్బాగాడికి 2 బీర్లు పట్టిస్తే నీ నెంబర్ ఇచ్చాడు. నెంబర్ కనుక్కున్నావు కానీ నేమ్ కనుక్కోలేవు కదా. అవును, ట్రూ కలర్లో కూడా ట్రై చేశాను, నో నేమ్ అని వచ్చింది. ఇంకేంటి? నీకు విషయం చెప్పనా? ఏంటి? ఫోన్లో కాదు, ఒకసారి డైరెక్ట్గా కలవాలి. ఓకే. ఓకే బాయ్. ఏంటి అశోక్, రమ్మన్నావు? ఏం మాట్లాడట్లేదు? నీకు నేనంటే ఇష్టమా? యాజ్ ఏ ఫ్రెండ్గా నువ్వంటే నాకు ఇష్టమే. ఫ్రెండ్గా అంటే? ఫ్రెండ్గా అంటే ఒక మంచి ఫ్రెండ్గా. అంటే మన మధ్య ఉన్నది ఫ్రెండ్షిప్ లవ్వా? నువ్వు ఎలా అనుకుంటే అలా. ఫ్రెండ్షిప్ అని నువ్వు అనుకుంటున్నావు, లవ్ అని నేను అనుకుంటున్నావు. అయితే ఇప్పుడు ఏం చేద్దాం అశోక్? అవును, అర్జెంట్ అని ఈ మధ్య మా దగ్గర నుండి వెళ్ళిపోతున్నావు కదా, ఎక్కడికి? అంటే నువ్వు నన్ను క్వశ్చన్ చేస్తున్నావా లేక అనుమానిస్తున్నావా? సరే, క్వశ్చనే చేస్తున్నావు అనుకో. ఈ మధ్య నీ పక్కన ఒక అతను కనిపిస్తున్నాడు కదా, ఎవరతను? నా పక్కన? అవును, నీ పక్కనే. మొన్న షాపింగ్ మాల్లో, ఒకసారి ఐస్ క్రీమ్ పార్లర్లో, లాస్ట్కి సెలూన్లో. హైట్గా ఉంటాడు. అతనెవరు? నువ్వెవరిని చూసేవని అనుకుంటున్నావు? అవునా? అవునా, సరే చూడు. తను మా కజిన్, మా అన్నయ్య లాంటోడు. ఎందుకు హర్షిత ఇన్ని అబద్ధాలు? హో, నీ పేరు నాకు ఎలా తెలుసని ఆశ్చర్యపోతున్నావా? నాకు నీ పేరు, నువ్వు ఉండే ఇల్లు, నువ్వు ఇష్టపడే పెట్స్, లాస్ట్కి నీ డేట్ ఆఫ్ బర్త్ కూడా నాకు తెలుసు. గుర్తుందా? లాస్ట్ ఇయర్ నీ బర్త్డేకి 30 మంది అమ్మాయిలతో విషెస్ చెప్పించిన, అది నేనే. కానీ నీకు తెలియదు. లాస్ట్ అండ్ ఫైనల్, నేనంటే నీకు ఇష్టమేమో, కానీ నువ్వు అంటే నాకు ప్రాణం.
అశోక్, నువ్వు చెప్పిన కథ వింటే చాలా గమ్మత్తుగా ఉందయ్యా. అమ్మాయి పేరు తెలియకుండానే చివరి వరకు లవ్ చేస్తూనే ఉన్నావా? అశోక్, నీకు చెప్పనా? చెప్పండి సార్. నీ వయసులో ఉన్నప్పుడు నేను కూడా సేమ్ ప్రాబ్లం ఫేస్ చేశాను. కానీ అప్పుడు నన్ను బయటపడేయడానికి నా పక్కన ఎవరూ లేరు. ఇప్పుడు నీ పక్కన నేనున్నాను. కానీ నువ్వు అంత పెయిన్ నువ్వు ఎలా తట్టుకున్నావు? ప్రతి ప్రేమ ఏదో ఒక లెసన్ నేర్పిస్తుంది మనకి. అశోక్, నీది వన్ సైడ్ లవ్. నీది మాత్రమే నిజమైన ప్రేమ, ఆ అమ్మాయిది కాదు. ఆ అమ్మాయి నీ కరెక్ట్ కాదు. లైఫ్లో నీకేం కావాలన్నా సరే నేనున్నా. నెవర్ గివ్ అప్. ఫోకస్ ఆన్ యువర్ గోల్స్ ఓన్లీ. ఓకే? నేనున్నా. ఓకే?